5 ఏళ్ల వయసులోనే డిజైనర్ అయిన బాలుడు. ప్రపంచంలో చాలామంది పిల్లలు చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలని, ఇంజినీర్ అవ్వాలని, పోలీస్ అవ్వాలని కలలు కంటారు. కానీ ఒక చిన్న పిల్లవాడు మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించాడు. అతను బొమ్మలతో ఆడుకోవడం కంటే బట్టలు ఎలా ఉంటే అందంగా కనిపిస్తాయో ఆలోచించేవాడు. కేవలం 5 ఏళ్ల వయసులోనే ఒక పెళ్లి డ్రెస్లో మార్పులు సూచించిన ఆ బాలుడు ఒకరోజు ప్రపంచ ఫ్యాషన్ రంగాన్ని శాసించే వ్యక్తి అవుతాడని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు. ఆ బాలుడే మైకేల్ కోర్స్. 1959 ఆగస్టు 9 అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతంలోని ఒక సాధారణ కుటుంబంలో మైకేల్ జన్మించాడు. అతని అసలు పేరు కర్ల్ అండర్సన్ జూనియర్. అతని తల్లి జాన్ ఒక మోడల్. ఫ్యాషన్ ప్రపంచంతో ఆమెకు కొంత పరిచయం ఉండేది. అందుకే ఇంట్లో ఎప్పుడూ బట్టలు, డిజైన్లు, స్టైల్ గురించి చర్చలు జరిగేవి. చిన్న మైకేల్ ఆ మాటలన్నీ చాలా ఆసక్తిగా వినేవాడు. ఇతర పిల్లలు కార్టూన్లు చూస్తుంటే అతను ఫ్యాషన్ మ్యాగజైన్లు చూస్తూ ఉండేవాడు. అందమైన రంగులు, కొత్త డిజైన్లు, విభిన్నమైన దుస్తులు ఇవి అతన్ని విపరీతంగా ఆకర్షించేవి. ఒకరోజు అతని జీవితంలో చాలా ప్రత్యేకమైన సంఘటన జరిగింది. అతని తల్లి రెండో పెళ్లికి సిద్ధమవుతోంది. పెళ్లి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన డ్రెస్ను చూసిన మైకేల్, అమ్మా, ఈ డ్రెస్ ఇలా కాకుండా ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పాడు. ఆ మాట విన్న వాళ్ళు మొదట నవ్వారు. ఎందుకంటే ఆ మాటలు చెప్పింది కేవలం 5 ఏళ్ల పిల్లవాడు. కానీ అతను చెప్పిన మార్పులు నిజంగానే బాగున్నాయని అందరూ గుర్తించారు. ఆ రోజు నుంచి కుటుంబ సభ్యులు ఒక విషయం అర్థం చేసుకున్నారు. ఈ బాలుడిలో ఏదో ప్రత్యేకత ఉంది. అది సాధారణ ప్రతిభ కాదు. అది ఒక పెద్ద కళకు ఆరంభం. రోజులు గడుస్తున్నాయి. మైకేల్ స్కూల్కి వెళ్తున్నాడు. కానీ అతను మనసు మాత్రం పుస్తకాలలో లేదు. అతని ఊహలన్నీ ఫ్యాషన్ ప్రపంచంలోనే తిరుగుతున్నాయి. స్కూల్ నుండి ఇంటికి వచ్చాక కాగితాలు తీసుకుని కొత్త కొత్త డిజైన్లు గీసేవాడు. కొన్నిసార్లు గంటల తరబడి అద్దం ముందు నిలబడి ఎలాంటి దుస్తులు ఎవరికి బాగుంటాయో ఊహించేవాడు. చాలామందికి అతని అభిరుచి విచిత్రంగా అనిపించేది. ఇది కూడా ఏమైనా పని, బట్టలు గీయడం వల్ల ఏమవుతుంది అని కొందరు అడిగేవారు. కానీ మైకేల్ మాత్రం ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు. ఎందుకంటే అతనికి తన లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న వయసులోనే అతను ఒక విషయం నేర్చుకున్నాడు. ప్రపంచం నీ కలలను అర్థం చేసుకోకపోయినా నువ్వు వాటిని వదిలేయకూడదు. అతను ఎదుగుతున్న కొద్దీ ఫ్యాషన్ మీద ఆసక్తి మరింత పెరిగింది. వివిధ బ్రాండ్ల గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు. ప్రపంచంలోని ప్రముఖ డిజైనర్ల పనిని పరిశీలించేవాడు. ఎందుకు ఒక డ్రెస్ ప్రజలకు నచ్చుతుంది, ఎందుకు కొన్ని డిజైన్లు ట్రెండ్ అవుతాయి అనే విషయాలపై అధ్యయనం చేసేవాడు. అప్పటికే అతని కళ మరింత పెద్దదైంది. కేవలం డిజైనర్ కావడం కాదు, ప్రపంచం గుర్తించే డిజైనర్ కావాలని నిర్ణయించుకున్నాడు. కానీ కళలు ఎంత పెద్దవైతే అవరోధాలు కూడా అంత పెద్దవిగా ఉంటాయి. మైకేల్ జీవితంలో కూడా అదే జరిగింది. అతను యవ్వనంలోకి అడుగు పెడుతున్న సమయంలో తన కళను నిజం చేసుకోవడానికి ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఆ నిర్ణయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. అది విజయం వైపు తీసుకెళ్తుందా లేదా వైఫల్యం వైపు నెట్టేస్తుందా అనే విషయం అప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈ చిన్న బాలుడి కథ ఇంకా ఇప్పుడే మొదలైంది. ఒక 5 ఏళ్ల బాలుడి ఊహ ఒకరోజు కోట్ల డాలర్ల సామ్రాజ్యంగా మారబోతుంది. చదువు మధ్యలో వదిలేసిన మైకేల్ కోర్స్ ఎలా తన మొదటి ఫ్యాషన్ కలెక్షన్ను రూపొందించాడు, ఎలా తన సొంత బ్రాండ్ను ప్రారంభించాడు, పార్ట్ 2లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.